పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. आइए आज के दिन की हमारे अध्ययन के लिए पहला शमूएल की पुस्तक 8वां अध्याय 3 वचन में से हम पढ़ते हैं। దేవుని కృపను బట్టి చదవబడిన లేఖన భాగంలో చదువుకున్న లేఖన భాగాన్ని సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలు లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. हम लोग पहला शमूएल की पुस्तक में 8वां अध्याय 3 और 4 वचन हम पढ़ते हैं। परंतु उसके पुत्र उसकी राह पर ना चले, अर्थात लालच में आकर घूस लेते और न्याय बिगाड़ देते। तब सब इस्राएली वृद्ध इकट्ठा होकर रामा में शमूएल के पास जाकर उससे कहने लगे, सुन, तू तो अब बूढ़ा हो गया है और तेरे पुत्र तेरी राह पर नहीं चलते। अब हम पर न्याय करने के लिए सब जातियों के रीति के अनुसार हमारे लिए एक राजा को नियुक्त कर दे। చదవబడిన లేఖనం కొరకై దేవుడు మనతో మాట్లాడునట్టు ప్రార్థన చేద్దాం. आइए जो वचन हम पढ़े हैं उस वचन के द्वारा परमेश्वर हमसे बात करने के लिए हम प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, आपके महिमावन और आपके महान सिंहासन के लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. और जो वचन हम पढ़े हैं प्रभु, उस वचन के द्वारा आप हमसे बात करके आप महिमा पाने के लिए हम विनती करते हैं। ప్రతి విషయంలో మీ ఆత్మ సహాయం అందించి ఘనత పొందుతారని కోరుచు, हर विषय में तेरी आत्मा की मदद हमें देंगे करके विश्वास करते हुए धन्यवाद करते हैं। యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता, आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వస్తున్నాం. परमेश्वर की वचन में लिखी हुई हर बात को हम बहुतायत से बहुत सावधानी के साथ अध्ययन करते हुए पढ़ते हुए हम आ रहे हैं। సమూయేలు కుమారులు సమూయేలు వంటి ప్రవర్తన గలవారు కారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. क्योंकि शमूएल की जो संतान है, जो पुत्र लोग है, शमूएल के समान वो अच्छे नहीं है करके हम अध्ययन करते आ रहे हैं। సమూయేలు ఎంత భక్తిపరుడో, తన కుమారులు ఎంత భక్తిహీనులో ఈ విషయంలో మనము తేటగా అర్థమవుతుంది. क्योंकि शमूएल परमेश्वर के प्रति कितनी भक्ति से अपने जीवन को उन्होंने बिताया और शमूएल की जो पुत्र लोग है कितनी बुरे लोग हैं और कितना भक्तिहीनता से उन्होंने जीवन बिताया, इस बात को हम अध्ययन करते आए हैं। వారు న్యాయాధిపతులే గాని వారు ధనాపేక్షులు అని, వారి న్యాయాధిపతులే గాని వారు లంచములు పుచ్చుకున్నారని, వారు న్యాయాధిపతులే గాని వారు న్యాయమును త్రిప్పివేసిరి అని వ్రాయబడింది. क्योंकि शमूएल की जो पुत्र लोग है वो न्यायी ठहराया था, परंतु उन लोग जो है उन लोग को धन की लोभ में पड़े और हम देखते हैं तो उन लोग ने जो है घूस लेते हैं और उतने ही न्याय को अन्याय करते हुए आते हुए हम लोग देखते हैं। ప్రియులారా, ఈ ధనాపేక్ష వలన కలిగే నష్టాలేమిటో గత వర్తమానంలో మనం విన్నాం. और ये धन की लोभ के कारण होने वाली नष्ट क्या है, हम गए सप्ताह में हम सुने हैं। ప్రియులారా, అంతకు మునుపు కూడా యెహోషువ గ్రంథములో ఈ ధనాపేక్ష దాని వలన పొందిన నష్టం
మనము ఒకరి జీవితంలో నుండి చూడగలం. और इससे पुरानी नियम में अगर हम लोग देखते हैं तो यहोशुआ की काल में और धन के लोभ के कारण जो हुई दुख और एक परिवार को हम देखते हैं। చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో आइए यहोशुआ की पुस्तक में 7वां अध्याय में 10-11 వచనాలు మనము చదువుకుందాం. आइए यहोशुआ की पुस्तक 7वां अध्याय 10 और 11 वचन हम पढ़ते हैं। యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసు నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి ఉంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు. देखिए 7वां अध्याय 10वें वचन में जब हम पढ़ते हैं तो यहोवा ने यहोशू से कहा, उठ खड़ा हो जा, तो क्यों इस बांती मुंह के बल पृथ्वी पर पड़ा है। इसराइलियों ने पाप किया है और जो वाचा मैंने उसे अपने साथ बंधाई थी उसको उन्होंने तोड़ दिया है। उन्होंने अर्पण की वस्तुओं में से ले लिया, वरन चोरी भी की और छल करके उसको अपने सामान में रख लिया है। ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని గమనించినట్లయితే, దొంగిలి బొంకి సామానులో దాని ఉంచుకున్నారు అని చెప్పాడు దేవుడే. क्योंकि परमेश्वर यहाँ पर कहता है उन्होंने चोरी करके वह सामान को जो है अपने पास रख लिया है करके हम लोग देखते हैं। అదేమిటో 21వ వచనంలో వ్రాయబడింది. और वो क्या चीज है, वो 21वें वचन में वो लिखा गया है। దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. देखिए 21वें वचन में जब हम पढ़ते हैं कि जब मुझे लूट में शिनार देश के एक सुंदर ओढ़ान और 200 शकेल चांदी और 50 शकेल सोने की एक ईंट देख पड़ी, तब मैंने उनको लालच करके उन्हें रख लिया। वे मेरे ढेरे में भीतर भूमि में गाड़े हैं और सबके नीचे चांदी है करके हम देखते हैं। దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఈ ఆకాను దోపుడు సొమ్ము, ఇక్కడ సొమ్ము కనబడుతుంది, షీనారు వస్త్రము కనబడుతుంది, వెండి కనబడుతుంది, బంగారు కమ్మి కనబడుతుంది. यहाँ पर हम लोग देखते हैं तो आकान जो है यहाँ पर चोरी करके लूट की माल जो है उधर सोना और चांदी और सोने के ईंट ये सब जो है चोरी किया करके हम लोग देखते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన సత్యాన్ని మనము తేటగా గమనించినప్పుడు ఇది ధనాపేక్షకు సంబంధించిన విషయం. क्योंकि परमेश्वर की वचन में यदि हम स्पष्ट रूप से देखते हैं तो ये धन की लोभ के कारण हुई बात है करके हम लोग देखते हैं। చూడండి, ఇక్కడ చేసిన పనులు, నేను చూచాను అన్నాడు, రెండవది వాటిని ఆశించాను అన్నాడు, మూడవది తీసుకొంటిని అన్నాడు, నాలుగవది దాచుకొంటిని అని అన్నాడు. देखिए पहली बार उन्होंने देखते हैं तो उन्होंने देखा करके कहते हैं, बाद में उन्होंने लिया करके हम लोग देखते हैं, और उसको आशा की, बाद में उनको चोरी की और अपने डेरा में रखा करके कहते हैं। ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఈ ధనాపేక్ష గాని ఇంకా ఏదైనా అపేక్ష గాని మానవుని జీవితంలో ఎప్పుడు కలుగుతుంది అని అంటే, దానిని చూచినప్పుడే. क्योंकि धन की जो लोभ है कभी हमें होता है करके अगर देखते हैं तो जब हम उसको देखते हैं तो यह
लोभ जो है हमारे जीवन में आते हैं करके हम लोग देखते हैं। అందుకే ప్రియులారా అలాంటి వాటిని మనము చూడకూడదు, దానిని ఆశించకూడదు. और इसके लिए ऐसी चीजों को हम देखना भी नहीं चाहिए और हमें उसके प्रति आशा भी रखना नहीं चाहिए करके हम देखते हैं। దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ప్రియులారా, ఎప్పుడైతే మన కంటిని మనము జాగ్రత్త చేసుకొనలేమో అప్పుడే ఏ విధమైన పాపములోనైనా పడడానికి అవకాశం ఉన్నది. क्योंकि जब हम देखते हैं तो ही हर एक प्रकार की पाप में गिरने के लिए हमें अवसर मिलता है करके हम देखते हैं। దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా అవ్వమ్మ చూడకుండా ఉండుంటే ఆశించకుండా ఉండేది. परमेश्वर की वचन में अगर हम लोग देखते हैं तो अव्वा जो है अगर वो फल को नहीं देखती है तो वो आशा नहीं करती होगी करके ऐसा लगता है। అందుకే ప్రియులారా, చెడ్డ వాటిని చూడకుండునట్లు నా కన్నులను త్రిప్పివేయుము అని భక్తుడు చెప్పాడు. इसके लिए भजन संहिता में हम लोग देखते हैं तो बुराई देखने से मेरी आंखों को फेर दे करके हम लोग देखते हैं अय्यूब के पुस्तक में भी। ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు చూచాడు నేత్రాశ. यहाँ पर हम लोग देखते हैं तो उन्होंने देखा, ये हम लोग देखते कि ये आंखों की आशा करके हम लोग देखते हैं। ప్రియులారా, నేత్రాశ ఈనాడు ఎంతో ప్రమాదకరమైనటువంటిది. क्योंकि आंखों से देखना आज के दिन में हम लोग देखते हैं तो बहुत ही बड़ी आपदा में डालने वाली चीजें करके हम देखते हैं। ఈ నేత్రాశ వలన దేశాల మధ్య, కుటుంబాల మధ్య, జాతుల మధ్య ఎంతో సమస్యలు తెచ్చిపెట్టిన సందర్భాలు మనం మెరుగుదాం. ये आग के लोग के कारण जो हम देखते हैं तो देशों के बीच में, परिवारों के बीच में और इस प्रकार से समाजों के बीच में बहुत ही समस्याओं को लेके आके खड़ा किया करके भी हम देख सकते हैं। మంచివారు చెడ్డవారైన సందర్భాలు కనబడుతున్నాయి. और इसमें जो है जो अच्छे लोग भी जो है बुरा हो गया करके भी हमें देखने को मिलते हैं। చూశారు కదా, దీనా షెకెము దేశమును చూడ వెళ్ళి పాపములో పడినప్పుడు ఆమె అన్నలు హత్యలు చేయడానికి కారణమైనట్లుగా చూస్తాం. दीना, हाँ, दीना के विषय में अगर हम लोग देखते हैं तो वो दीना जो है उनकी देश को ऐसे जाके देखने के कारण जो है बहुत बड़े पाप में, अपराध में गिराए करके हम लोग देखते हैं। షెకెము దేశము చూడ వెళ్ళి పాపములో పట్టబడినప్పుడు షెకెము కుమారుడు ఆమెను నష్టపరచగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడగా సమ్మతించిన అన్నలు సమ్మతించినట్టే చేసి లేవి సిమియోనులు కత్తి పట్టి ఆ షెకెము దేశపు ప్రజలను చంపినట్లుగా, అంటే ఒక్క చూపు పాపములో పడి ఒక్క చూపు హత్యలు చేయడానికి కారణమైనది. देखिए दीना शेकेम देश में देखने के लिए जब वो चल देख गई तो वो शेकेम के राजा का पुत्र को दीना को पर नजर गिरा और उन्होंने विवाह करने के लिए उससे संबंध जोड़ा। और इजराइल की जो याकूब की संतान लेवी और योदाम देखते हैं तो उन्होंने तो सम्मति के समान ही बातें तो की, बाद में उन लोग ने जो है वो शेकेम के जो लोगों को उन्होंने हत्या करने के लिए आया करके हम देखते हैं। और ये आखी देखने के कारण जो है इतने बड़े कांड होने का समस्या बन गया करके हम देखते हैं। ఇలాగున ఎన్నో సంగతులు లేఖనాలలో మనము గమనించవచ్చు. इस प्रकार से परमेश्वर की वचन में कई संदर्भों को हमको देखने को मिलते हैं। చూచి ఆశించి తీసుకొని దాచుకొంటిని అనే మాటలు యాకాను తెలియచేస్తున్నాడు. और इस प्रकार से मैंने देखकर उसे आशा करके और उसको मैं छुपाया करके आकान यहाँ पर कहते हुए हम देखते हैं। ప్రియులారా, దేవుని కన్నా అయితే దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడింది.
और परमेश्वर की वचन में हम लोग देखते हैं तो परमेश्वर यह कहता है कि दुष्टता को नहीं देख सकता मेरी आंखें करके परमेश्वर की वचन में लिखे हैं ये। నేను దుష్టత్వమును చూడకుండా मैं నా दुष्ट కన్నులతో నేను నిబంధన చేసుకుందును అనే సందర్భం కూడా మనం గమనిస్తాం. क्योंकि बुराई देखने से मैं वंचित रहूंगा करके मेरी आंखों से मैंने वाचा बांधी करके हम लोग देख सकते हैं। కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం ఏమి చూడాలో, ఏమి ఆశించాలో, ఏమి తీసుకోవాలో, ఏమి దాచుకోవాలో దేవుని వాక్యంలో వ్రాయబడింది. కానీ దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆకాను చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. क्योंकि परमेश्वर की वचन में जब हम लोग देखते हैं तो हम क्या देखना चाहिए, क्या देखना नहीं चाहिए, क्या आशा करना चाहिए, क्या आशा नहीं करना चाहिए, परमेश्वर की वचन में स्पष्ट रूप से लिखा गया है। परंतु आकान को ये सारी बातें बताने के बावजूद भी उन्होंने नहीं सुना और चोरी की और उन्होंने देखकर उन्हें आशा किया और अपने डेरा में रखा। ఆ దాని పర్యావసనం, దాని ఫలితం ఎంత శిక్ష అనుభవించవలసి వచ్చిందో ఒక్కసారి మనము 24వ వచనం, 25వ వచనం, 26వ వచనాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. और ऐसे आकान जो है पाप करने के द्वारा, चोरी करने के द्वारा कितनी बड़ी दुख, कितनी बड़ी नष्ट उसके जीवन में आया, यह जो बात है 24, 25 और 26 वचन जब हम पढ़ते हैं तो वहां पर हमें मालूम होता है। తరువాత 24వ వచనం, యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. देखिए 24, 25, 26 वचन हम पढ़ते हैं। जब देखते हैं सब इसराइल ने समेत यहोशा जरहा वंशी आकान को और उस चांदी और ओढ़ने और सोने की ईंट को और उसके बेटे बेटियों को और उसके बैलों, गदहों और भेड़ बकरियों को और उसके डेरे को अर्थात जो कुछ उसका था उन सब को आकोर नामक तराई में ले गया। सब यहोशू ने कहा, तूने हमें क्यों कष्ट दिया है? आज के दिन यहोवा तुझको कष्ट देगा। तब सब इसराइलियों ने उस पर पथराव किया और उसके आग में डालकर जलाया और उनके ऊपर पथराव डाल दिया और उन्होंने उसको ऊपर पत्थर को बड़ा डेरा लगा दिया जो आज तक बना है। तब यहोवा का भड़क हुआ कोप शांत हो गया। इस कारण उन स्थान का नाम आज तक आकोर तराई पड़ गई। ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ సత్యాన్ని మనము తేటగా గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవలసింది, ఒక్కడు తప్పు చేస్తే ఇప్పుడు అతను, ఆ పట్టబడిన వస్తువులు, అతని కుమారులు, అతని కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మంద, డేర, వారికి కలిగిన సమస్తం పట్టుకొని తీసుకొని వచ్చారు. देखिए एक व्यक्ति जो है वो अपराध करने के द्वारा, एक व्यक्ति चोरी करने के द्वारा जो है उसके जो चोरी किया उन सारे वस्त्रों को और सोना को और चांदी को और उसकी पत्नी को और बेटों को, बेटियों को, उनके जो गधे हैं अर्थात बैल है, ये बकरियां हैं, उन सब को जो है और वो आकोर लोया में जला दिया करके हम लोग देखते हैं। ప్రియులారా, జాగ్రత్తగా మనము గమనించాలి. मेरे प्रिय भाई,
ఒక్కరు చేసిన తప్పుకు ఎంతమంది శిక్ష అనుభవించవలసి వస్తుందో చూడండి. देखिए एक आदमी किया हुआ गलती के कारण कितने लोग को दुख हुआ, कितना नष्ट हुआ और कितने लोगों को तकलीफ हुआ, यहाँ पर हमको देखने को मिलते हैं। 25వ వచనంలో వ్రాయబడిన మాట, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అని అన్నాడు. देखिए यहाँ पर 2500 वचन में जब हम पढ़ते हैं तो तब यहोशू ने उनसे कहा, तूने हमको क्यों कष्ट दिया है, आज के दिन यहोवा तुझको कष्ट देगा। అందువల్ల నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. आज के दिन यहोवा तुझको कष्ट देगा, तब सब इस्राएलियों ने उस पर पथराव किया करके हम लोग देखते हैं। ప్రియులారా, ధనాపేక్ష ఎంత నష్టాన్ని, కష్టాన్ని, బాధను తెచ్చిందో చూడండి. क्योंकि धन की जो लोभ है कितनी बड़ी दुख को लेकर आया, देखिए यहाँ पर हमको देखने को मिलते हैं। వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత వారిని కాల్చివేశారు అని వ్రాయబడింది. और उतना ही नहीं, उनको पत्थरों के द्वारा पथराव करने के बाद जो है अग्नि के द्वारा उनको जला दिया करके भी हम लोग देखते हैं। ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. నిజంగా ధనాపేక్ష వలన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనము ఎరుగుదాం. क्योंकि बहुत ही सावधानी से हम इस बात को विचार करना चाहिए, धन की लोभ के कारण आने वाली तकलीफ कितनी बड़ी है, इस बात को हमें जानकर रहना है। ఇలాంటి పరిస్థితులు జరిగిన సంగతిని ఎరిగి ఉండొచ్చు సమూయేలు కుమారులు, అయినా వారు ధనాపేక్షులుగా ఉన్నారు. क्योंकि इस प्रकार की जो घटनाएं हैं, समूएल की जो संतान है वो समझ होकर भी यहाँ पर उन लोभ करते हुए हम लोग देखते हैं। ప్రియులారా, వీరు ఏం అనుభవించారు చెప్పండి? ఏమైనా అనుభవించగలిగారా? ఆకాను అనుభవించగలిగాడా? తన కుటుంబం అనుభవించగలిగిందా? తనకున్న వారు అనుభవించగలిగారా? చెప్పండి. ఈ ధనాపేక్ష ఇప్పుడు అంతా విడిచిపెట్టాల్సి వచ్చింది. అసలు ప్రాణాన్నే పోగొట్టుకోవలసి వచ్చింది. देखिए सच बात यह है कि इस बात को अगर हम लोग देखते हैं तो देखिए आकान ने उस चोरी के कारण जो आशा करके उन्होंने चोरी किया, उसका अनुभव किया क्या, उसके बदले में जो है कितनी बड़ी दुख, कितनी बड़ी पीड़ा उसकी जीवन में, उसकी परिवार के जीवन में आया, देखिए हमको यहाँ पर हमको देखने को मिलते हैं। కనుక జాగ్రత్త అండి. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనము విస్మరించకుండా మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. क्योंकि परमेश्वर के वचन में जो लिखी हुई बात को हमें उसको इनकार न करते हुए अपने जीवन में हम परीक्षा करके उससे सीख लेना चाहिए करके हम देखते हैं। ఈవేళ చాలా మంది ఈ ధనాపేక్ష కలిగి అన్యాయము చేస్తూ, అక్రమము చేస్తూ, దగా చేస్తూ, మోసాలకు పాల్పడుతూ తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకునేవారుగా ఉన్నారు. आज के दिन में हम लोग देखते हैं तो बहुत लोग जो है इस धन की लोभ के कारण अन्याय से धन संपत्ति करते हुए, अपराध करते हुए, धन को इकट्ठा करते हुए हमको संसार में हमको ये बात देखने को मिलते हैं। నిజమైన భక్తుడు ఎలా ఉండాలి అని అంటే చూడండి, ఆదికాండములో 14వ అధ్యాయం 22-23 వచనాలలో మనము గమనించినట్లు, देखो सच्चा भक्त अगर कैसा रहना चाहिए करके अगर हम लोग देखते हैं तो उत्पत्ति की पुस्तक 14वां अध्याय 22 और 23 वचन हम पढ़ते हैं। అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అన్నాడు. देखिए 22 और 23 वचन, अब्राहम ने सदोम के राजा से कहा, परम प्रधान ईश्वर यहोवा जो आकाश और पृथ्वी का अधिकारी है, उसकी मैं यह शपथ खाता हूं कि जो कुछ तेरे है
उसमें से ना तो मैं एक सूत और ना जूता की बंधन ना कोई और वस्तु लूंगा कि तो ऐसा ना कह पाए कि अब्राहम मेरे ही कारण धनी हुआ। ప్రియులారా, ధనాపేక్ష లేని అబ్రహామును మనము చూస్తున్నాం. देखिए, धन की लोभ नहीं है, इस प्रकार के अब्राहम को हमको देखने को मिलते हैं। ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనము తేటగా ఆలోచన చేసినప్పుడు ఎంతో సమృద్ధిని కలిగి ఉండుట కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమన్నాడు. क्योंकि परमेश्वर के वचन में भी अगर हम लोग देखते हैं तो परमेश्वर के वचन में ऐसा लिखा है, अधर्म से कमाए हुआ बहुतायत धन से धार्मिकता से कमाया हुआ जो धन है वो थोड़ा सा भी श्रेष्ठ है करके हम देखते हैं। ప్రియులారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని కూడా చెప్పాడు. और एक व्यक्ति को बहुतायत से धन होना भी उसके लिए बड़ी दुख की बात है करके भी हम देखते हैं। లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. क्योंकि लूका की शुभ वर्तमान में 12वां अध्याय में लिखी हुई बात को हमको देखने को मिलते हैं। మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు అంటే ధనాపేక్షకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. అన్న వచనం ఏంటిది? 15 15 वचन लूका की शुभ वर्तमान 12वां अध्याय 15 वचन में हम लोग देखते हैं तो, और उसने उनसे कहा, चौकस रहो और हर प्रकार की लोभ से अपनी आप को बचाए रखो, क्योंकि किसी की जीवन उसकी संपत्ति की बहुतायत से नहीं होता करके हम देखते हैं। ప్రియులారా, మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. మన ధనం మనలను నిత్యత్వానికి చేర్చలేదు. అందుకే మనము ధనాపేక్ష లేని వారముగా జీవించాలి. यहाँ पर जब हम देखते हैं तो हम हर प्रकार का लोभ से अपनी आप को बचाए रखो, क्योंकि उसकी जीवन उसकी संपत्ति की बहुतायत से नहीं होती है। इसकी धन की लोभ से हम वंचित रहना ही हमारे लिए अच्छा है करके परमेश्वर के वचन में हम देखते हैं। మరి ధనాపేక్ష లేకుండా ఉండాలి గాని ధనాన్ని సంపాదించాలి అన్నాడు. धन की लोभ नहीं रहना चाहिए, परंतु धन को कमाई करना, धन की कमाई तो करना चाहिए करके हम देखते हैं। ఏ ధనాన్ని సంపాదించాలి? किस प्रकार की धन को हम कमाना चाहिए? లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. देखिए, यही लूका की शुभ वर्तमान 12वां अध्याय 33 वचन में जब हम देखते हैं तो, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. 23 वचन में अपनी संपत्ति बेच कर दान कर दे और अपने लिए ऐसा बटुए बनाओ जो पुराने नहीं होते, अर्थात स्वर्ग पर ऐसे धन इकट्ठा करो जो घटता नहीं और जिसको निकट चोर नहीं जाता और कीड़े नहीं बिगड़ता। ప్రియులారా, పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. భూలోకమందు ఉన్న ధనము చిమ్మట కొట్టుద్ది, దొంగలు కన్నం వేస్తారు. కనుకనే పరలోకమందు మనము ధనము సమకూర్చుకోవాలన్నాడు. इसके लिए यहाँ हम स्वर्ग में धन को इकट्ठा करना चाहिए, परंतु यहाँ पर अगर धन इकट्ठा करेगा तो चोर और जो है कीड़ा है पकड़ते हैं करके हम लोग देखते हैं। మరి ఎంతమంది పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుంటున్నారు అనేది మనము ఆలోచన చేయాలి. इसके लिए कितने लोग जो है स्वर्ग में अपने धन को इकट्ठा कर रहे हैं, इस बात को विचार करना चाहिए करके परमेश्वर के वचन में हम देखते हैं। ప్రియులారా, దేవుని వాక్యములో ఒక సహోదరి కొరకు యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 2వ మొదటి వచనము నుండి చదువుకుందాం.
आइए यही लूका की शुभ वर्तमान में 21वें अध्याय में एक स्त्री के बारे में स्पष्ट रूप से लिखा गया है। उस वचन को हम पहले वचन से हम पढ़ते हैं। కానుక పెట్టెలు తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక देखो मैं पढ़ रहा हूँ, थोड़ा इंटरनेट का प्रॉब्लम है। लूका की शुभ वर्तमान 21वां अध्याय पहला वचन से, फिर उसने आंखें उठाकर धनवानों को अपने अपना धन भंडार में डालते देखा। उसने एक कंगाल विधवा को भी उसमें 2 दमड़ियां डालते देखा। तब उनसे कहा, मैं तुमसे सच सच कहता हूं कि इस कंगाल विधवा ने सबसे बढ़कर डाला है, क्योंकि उन सब ने अपनी अपनी बढ़ोतरी में से धन में कुछ डाला है, परंतु इसने अपनी घटी में से अपनी सारी जीवन का डाल दिया है करके हम देखते हैं। ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఈ బీద విధవరాలు తనకు ధనాపేక్ష లేనిదిగా ఉన్నది అనే విషయాన్ని ఈ వచనంలో మనం చెప్పొచ్చు. इस वचन के द्वारा हम ये बात को स्पष्ट रूप से कह सकता है कि ये जो विधवा है, ये धन की लोभ में नहीं है करके स्पष्ट रूप से हमको देखने को मिलते हैं। అక్కడ ధనవంతులు ఉన్నారు, సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఈ విధవరాలు తన జీవనమంతా దేవునికిచ్చి దేవుణ్ణి ఘనపరిచినటువంటి ఆమెగా ఉన్నట్టు చూస్తున్నాం. यहाँ पर धनवान लोग हैं, धनी लोग हैं, यहाँ पर हम लोग देखते हैं, परंतु यह जो कंगाल जो एक विधवा है और वो 2 दमड़ी जो जिसके पास थी वो पूरा उसको परमेश्वर को दे दिया करके डाल दिया करके हम लोग देखते हैं। కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఇలాంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలి గాని ఆకానులాగా, సమూయేలు కుమారులులాగా, ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, వారిలాగా మనం ఉండకుండా ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో తృప్తి పొందే వారముగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. मेरे प्रिय भाइयों, जैसा कि धन की लोभ है, आकान के समान, समूएल की पुत्रों के समान न रहते हुए, जैसा कि अब्राहम और यहाँ पर जो विधवा है उसको एक नमूना लेकर हमारे जीवन में धन की लोभ न रखते हुए परमेश्वर को बाता हुआ एक जिंदगी जीना चाहिए करके मैं आप सभी को परमेश्वर की वचन से विनती करता हूँ। ప్రియులారా, మనమందరం ఇక్కడ కాకుండా అక్కడ పరలోకమందు మన బ్యాంక్ ఉందని, అక్కడ మనము అక్షయమైన ధనమును దాచుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనం ధనాపేక్ష లేని వారముగా ఉండాలి. ఇందులో మనము నేర్చుకునే పాఠం. इसमें हमको यह सीखने को मिलते हैं कि हमारी जो धन है वो स्वर्ग में इकट्ठा करते हुए, यहाँ पर इकट्ठा न करते हुए आप जो है धन स्वर्ग में इकट्ठा करना चाहिए करके इस बात से हमको सीखने को मिलते हैं। అలాంటి వారముగా ఉండాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. और इस प्रकार से हम लोग सब लोग जो है हमें रहना चाहिए करके मैं विनती करते हुए अभी हम जो है हम प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, हम आपको धन्यवाद करते हैं। మా జీవితంలో ఎన్నడే గాని, ఏ విషయమందే గాని ధనాపేక్ష లేని వారమై మాకు కలిగిన వాటిని మీకిచ్చి మీ నామాన్ని హెచ్చించే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచు. और परमेश्वर, हमारे जीवन में आपने हमें सिखाई हुई हर बात के लिए हम धन्यवाद करते हुए हमारे जीवन में हम धन के लोभ न रखते हुए एक परमेश्वर को बता हुआ जिंदगी जीने के लिए हमें मदद करने के लिए विनती करते हुए మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. और हमारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन आमीन।
థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాం. మా ప్రయాణాల కొరకై ప్రార్థన చేయండి. आप सभी को प्रभु यीशु मसीह के नाम में सलाम। अभी समय जो है हमारे भाई अध्यक्ष जी को यह सौंप देते हैं। సమయాన్ని जय कुमार। प्रभु परमेश्वर को धन्यवाद भाई दासपाल जी को पिछला 2 दिन करीमनगर सभा में उन्होंने इस्तेमाल किया है और आज का सवेरे के समय और तेलुगु से हिंदी सभा में और फिर एक बार समेल का पुस्तक से और समेल का उनका पुत्र लोग कैसा धन का अपेक्षा करने वाले करके उनके बारे में हम लोग सुना है। वैसे ही और आकान भी जैसा वो धन का अपेक्षा करके कितना नुकसान पाया करके देखा है और हवा जो है जो देखने से वो कैसा हुआ करके हम लोग देखा है। हम लोग बुराई को नहीं देखने के लिए और नेत्राशा नहीं करना चाहिए करके कई बात सुना है। दीना के बारे में देखा है, शिकम का देश पे जाके वो देखने के लिए गया और पाप में गिर गया है और इसीलिए और प्रभु परमेश्वर का जो नजर है जो बुराई को नहीं देखने वाला परमेश्वर का नजर है। एक गलती करने से आकान का पूरा फैमिली नष्ट हो गया। इसलिए अब्राहम का जीवन में देखा है और उन्होंने बोला एक कुछ भी मैं नहीं लेता करके धन का अपेक्षा नहीं बताया उन्होंने। और पियानो वो ये धन बढ़ने से उनका जीवन नहीं बढ़ते हैं, तो इसी के लिए और परलोक में धन का हम लोग जमा करने चाहिए करके देखा और इसी के बारे में एक गरीब विधवा के बारे में हम लोग सुना है और वो सब कुछ जो कुछ भी था वो धन का पेटी में डाला। तो इसी के लिए हम लोग प्रिय लोग कैसा बिना धन का अपेक्षा करते हुए हम जीवन बिताना चाहिए करके स्पष्ट रूप से प्रभु का सेवक ने बताया। इसके लिए प्रभु को धन्यवाद करता हूँ। शेखर जी को प्रभु का दास राजपाल जी को मैं धन्यवाद करता हूँ। आइए और जूम फैमिली पर सभी को धन्यवाद करता हूँ और वापस प्रभु का अनुग्रह से इस तरह प्रभु का संदेश सुनने को मिला है, इसके लिए प्रभु को धन्यवाद करता हूँ। ये सभा प्रार्थना से समाप्त करेंगे। भाई रत्नराज गाరు ప్రార్థన చేయండి। ఓకే, ప్రార్థన చేద్దాం। సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడు అయిన మా దేవ, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మా రక్షకుడా, మా రక్షణకు కర్తవు నీవే, మా విశ్వాసమునకు కర్తవు నీవే, మా నిరీక్షణకు కర్తవు నీవే। మీ వందనాలు। మా సమస్తములకు ఆధారభూతుడు నాయన, ఈ యొక్క ఉదయకాలం మీ రక్తంలో విమోచించిన బిడ్డలమైన మా కొరకై మీరు అనుగ్రహించిన ప్రభువా తండ్రి, మీ పరలోక వర్తమానమునకై స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం। నిజంగా తండ్రి, మేము ఏం చూడకూడదు, ఏమి ఆశించకూడదు, ఏం తీసుకొనకూడదు, ఏం దాచుకోకూడదు అనే శ్రేష్టమైన సంగతులు లేఖనాల నుండి మాకు వివరించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం। మేము ఎక్కడ దాచుకోవాలో, ఏమి దాచుకోవాలో, ఏమి చూడాలో, ఏమి ఆశించాలో శ్రేష్టమైనటువంటి ప్రభా మాకు ఒక చక్కని మార్గాన్ని, నీతియుక్తమైన మార్గము, మీరు ఏర్పరిచిన మార్గము, మీరు మా కొరకే ప్రభా నిర్ణయించిన ఈ మార్గం, ఇది ఇరుకు మార్గం। ఈ మార్గంలో ప్రవేశించడానికి ఇది ఇరుకు మార్గమైనా మీరు మాతో ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రం। అయితే దీని అంతం నిత్య జీవమని జ్ఞాపకం చేసి ఆ రీతిగా నీతిగా నియమం ప్రకారం జీవించడం మాకు నేర్పించమని మీ ఇచ్చిన మత్స్యంకే స్తోత్రం చెల్లిస్తూ మీ దాసుడైన రాజపాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, బహుబలంగా మీ పరిచయంలో వాడుకోనండి। 2 దినాలు కరీంనగర్ జరిగినటువంటి సువార్థికుల మరి సేవకుల యొక్క సదస్సుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం। రాజపాల్ గారు వారి తదితరులు తిరుగు ప్రయాణం ఉండగా వారి యొక్క రిటర్న్ జర్నీ చక్కగా జరిగించండి, క్షేమంగా వారు డెస్టినేషన్ చేయడానికి చూపించమని ఈరోజు జూమ్ మీటింగ్లో చేరవచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని బహుగా మీరు వాక్యంతో ఈ రాత్రి ఉదయకాలం మీరు దర్శించారు। ఉదయకాలంనే ప్రభా నాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఉదయకాలంలో మంచు వలె పరలోకమును ప్రభా ఆకాశం నుండి ఆ యొక్క
మన్నా కురిపించినట్టు ఉదయకాలం మాకు మీరు వాక్యమైన మన్నాను కురిపించారు, మీకు స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మమ్మల్ని బలపరచుటకై మీ యొక్క ఏర్పాటును బయలుపరిచారు, మీకు స్తోత్రం. మరి ఇక్కడికి జరిగించినటువంటి అధ్యక్ష వహించినటువంటి ప్రియులు విజయ్ కుమార్ గారు మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ట్రాన్స్లేట్ చేసిన ప్రియులు ప్రభా తండ్రి నాయన మరి సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అదే రీతిగా ప్రభా పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ముఖ్యంగా ప్రభా తండ్రి మరి విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని వారికి మరి కాంట్రాక్ట్ ఆ విషయంలో మీరు చూపిన శ్రద్ధకే స్తోత్రం. చక్కని విజన్ మీరు అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభా మరి దేవదానం గారి యొక్క మిసెస్ కు ఆపరేషన్ జరిగిండగా చక్కని రికవరీ మీరు అనుగ్రహించండి, సహాయం దయచేయండి. మరి ఈ యొక్క ఉదయకాలం విజయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కని ప్రభా రికవరీ అనుగ్రహించి సేవల బలంగా వాడుకోండి. అదే రీతిగా వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. యవన కాలం మీద మనం నమ్ముకొని రక్షణలోకి రావడానికి, సంఘాల్లో స్తంభాలుగా నిలవడానికి బిడ్డల్ని ఇప్పటి నుంచి మీరు తర్ఫీ చేయమని, సహాయం దయచేయమని, చిన్నారులను చిన్న నుండే ప్రభు మీ వాక్యమనే పాలతో పెంచమని సహాయం దయచేయమని మీరు ఇచ్చిన మంచంకే స్తోత్రం చెల్లిస్తూ మా కుటుంబాలు జూమ్ ఫ్యామిలీని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ రక్త కంచె వేసి కుటుంబాల క్షేమాన్ని భద్రతనివ్వమని, మీ కరుదృష్టి నిరంతరం మా కుటుంబాల మీద ఉంచమని సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన మంచంకే స్తోత్రం చెల్లిస్తూ సాయంకాలం ప్రభా జూమ్ మీటింగ్ మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యమైన క్రీసెస్ మీరు మాతో సమృద్ధిగా ప్రభా తండ్రి నాయన మీతో మీ మెలైన స్వరంతో మాట్లాడి మా హృదయాలను సమృద్ధి అయిన మీ జీవం గల మాటలతో నింపినందుకే స్తోత్రం చెల్లిస్తూ, అంతకంటే ముఖ్యంగా మీరు మాకు అనుగ్రహించిన సమృద్ధి జీవాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, మరక్షకుడైన క్రీసెస్ త్వరలో రాజుగా ప్రభువు రాని మరక్షకుడైన క్రీసెస్ పవిత్రమైన నమ్మదగిన నామ స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. धन्यवाद भाई रतनराज गारू प्रार्थना किया है. धन्यवाद. प्रभु का को भाई चंद्रशेखर जी को भी मैं धन्यवाद करता हूँ. जूम मैं धन्यवाद करता हूँ. अभी इस समय राजपाल जी को देता हूँ, उन्होंने अनाउंसमेंट करके ये सत्र को समाप्त किया. भाई राजपाल जी. రాజ్పాల్ అన్న మాట్లాడండి. రాజ్పాల్ అన్న మాట్లాడండి. ముగింపు చెప్పండి. థ్యాంక్ యూ అంకుల్. అందరికి వందనాలు. రత్నరాజన్ గారు చాలా చక్కగా ప్రే చేశారు. అందరికి వందనాలన్నా. లోకా గారికి వందనాలు బ్రదర్. గ్రేస్, విజయమాంటికి అందరికి వందనాలు బ్రదర్. అందరికి వందనాలు. ప్రభుదాస్ అన్న వందనాలమ్మా. అందరికి వందనాలు. లుకన్న, శేఖర్ అన్న, చంద్రశేఖర్ బ్రదర్ నమస్తే జీ. వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. విజయక్కను అందరికి వందనాలు. విజయమ్మ, అభిషేకమ్మ, పాలు చెప్పాలి. అందరికి వందనాలు విజయమ్మ. వందనాలు. అందరికి వందనాలు. చిన్న జాయిన్ అవ్వలేని వాళ్ళు చూడండి. అందరికి వందనాలన్నా. ఆశీర్వాదమ్మా. వందనాలు బ్రదర్. ఆశీర్వాదమ్మా. వందనాలు. వందనాలండి. అలా తీసుకున్నాం. అందరికి వందనాలు. ఓకే బ్రదర్. వందనాలు బ్రదర్.